కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఒక ఆసక్తికరమైన పోస్టర్‌ను విడుదల చేసింది. సరే, ఇది కాంగ్రెస్ పార్టీ ఆధారిత పోస్టర్‌గా నేను అనుకుంటున్నా. కిందేమి కాంగ్రెస్ పార్టీ అని లేదు కానీ, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ ప్రాయోజిత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌కు సంబంధించిన విషయాలు ఈ పోస్టర్‌లో ఉన్నాయి కనుక, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రాయోజిత పోస్టర్‌గానే నేను భావిస్తున్నా. నేను అర్థం చేసుకుంటున్నా. దీంట్లో వాళ్ళు క్యాప్షన్ ఏం పెట్టారంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన విష ప్రచారం చేయడానికి ఒక భారీ ప్రణాళికను రచించారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీని నడుపుతున్నాడు అని కూడా వాళ్ళు శీర్షిక పెట్టారు. సో పెయిడ్ ఆర్టిస్టుల చేత ప్రతిరోజు రేవంత్ రెడ్డి పైన విష ప్రచారం చేయడమే దీనికి సంబంధించిన ఒక ప్రణాళిక. రాష్ట్ర అభివృద్ధి ఓర్వలేక అంటే రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నిరంతరం విష ప్రచారాన్ని పెద్ద ఎత్తున ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో గుప్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా ఇందులో మెన్షన్ చేశారు. అలాగే ప్రతి నెల టార్గెట్లు కూడా విధిస్తున్నట్టుగా ఇందులో మెన్షన్ చేశారు. అంటే టార్గెట్స్ విధించి, అంటే మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నుంచి ఈ నెల ఒక 30 ఫేక్ వీడియోలు రావాలి, లేకుంటే ఫేక్ కథనాలు సృష్టించాలి అని ఏదో ఇట్లాంటి ఒక అరేంజ్మెంట్, టార్గెట్స్ పెట్టి మరీ ఫేక్ వీడియోలను, ఫేక్ కథనాలను, బూటకపు కథనాలను ప్రచారం చేస్తున్నట్టుగా ఈ పోస్టర్లో మనకు కనిపిస్తోంది. అండ్ ఇక కీలకమైన పాయింట్ ఏంటంటే, ఈ మధ్యకాలంలో ఢిల్లీలో సుప్రీంకోర్టులో కేఎల్ఎస్ఆర్ అనే కంపెనీకి సంబంధించిన అంశం సుప్రీంకోర్టులో ప్రస్తావనకు వచ్చింది. ఈ కంపెనీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బినామీ కంపెనీ అని కేటీఆర్ ఆరోపించారు. కేటీఆర్ ఆరోపించడానికి ముందు ఒక ఇంగ్లీష్ దినపత్రికలో లీగల్ కరెస్పాండెంట్గా పనిచేసే వ్యక్తి ఒక కథనాన్ని రాశాడు. ఆ కథనాలు ఏమిటంటే, అంటే కేఎల్ఎస్ఆర్ అనే కంపెనీ ఆల్మోస్ట్ రేవంత్ రెడ్డికి చెందినదే అనే భావన వచ్చే విధంగా అతను ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నించాడు. ఆ ఇంగ్లీష్ పత్రికలో ఆ వ్యక్తి, అతను ఆ పత్రికలో లీగల్ కరెస్పాండెంట్గా ఉన్నట్టు తెలుస్తోంది. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నది ఏమిటంటే, ఈ వ్యక్తి ఫలానా ఇంగ్లీష్ పత్రికలో పనిచేస్తున్నప్పటికీ ఇతను కేటీఆర్ పెయిడ్ ఆర్టిస్టులో ఒకరిగా ఉన్నారు, కేటీఆర్ పే రోల్స్లో ఉన్నట్టుగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రాయోజిత ప్లాట్ఫామ్, సోషల్ మీడియా మాధ్యమం ఈ రకమైన చేస్తుంది. అంతేకాకుండా ఆల్మోస్ట్ 20కి పైగా యూట్యూబ్ ఛానళ్ళు, అట్లాగే ట్విట్టర్ పేజీలు, ఇన్స్టా పేజీలకు కూడా పెద్ద ఎత్తున డబ్బు వెదజల్లుతూ ఈ బూటకపు వార్తా కథనాలను సృష్టిస్తున్నట్టు, తయారు చేస్తున్నట్లుగా కూడా ఈ పోస్టర్లో కాంగ్రెస్ పార్టీ ప్రాయోజిత సంస్థ ఆరోపించినట్టుగా మనకు అర్థమవుతుంది. అట్లాగే అంటే జర్నలిస్టులు సాధారణంగా ప్రభుత్వం చేసే తప్పొప్పులు ఎత్తి చూపడం, ఇవన్నీ పాత ముచ్చట్లు. ఇవన్నీ అంటే ఇప్పుడు 30-40 ఏళ్ల కిందట అటువంటి సాంప్రదాయం ఉండేది. అంటే ప్రభుత్వం చేసే తప్పులు, ఇతరత్ర పొరపాట్లు ఏమైనా ఉంటే వాటిని నిజంగానే పరిశోధించి దానికి సంబంధించిన ఆధారాలు సేకరించి ఇవన్నీ చేయడం ఒక పద్ధతి. ఇప్పుడు సోషల్ మీడియా అనే ఒక భూతం వచ్చిన తర్వాత ఆ సోషల్ మీడియా ద్వారా ఎంతగా మన ప్రత్యర్థులపైన విషం వెదజల్లవచ్చో, ఎంతగా మనం దాన్ని అంటే మన ప్రత్యర్థులను ఏ రకంగా ఎంత బురద చల్లవచ్చో, ఎన్ని టన్నుల బురదను మనం చల్లవచ్చో, అది బహుశా బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ప్రయత్నాలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, అంచనా వేయవచ్చు. అంటే ఇప్పుడు పెయిడ్ ఆర్టిస్టులనండి, లేకపోతే జర్నలిస్టుల పేరిట ముసుగులో ఉన్నారనండి, ఏమనానండి, ఇప్పుడు వీళ్ళు చేస్తున్న పనంతా ఏంటంటే ప్రతిరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కథనాలు సృష్టించడం. అది ఏదైనా కావచ్చు. ఇప్పుడు ఒడిశాకు సంబంధించిన నైనీ బ్లాక్ బొగ్గు గనులకు సంబంధించిన వేలం వ్యవహారం కావచ్చు, ఆ తర్వాత ఇప్పుడు ఇంతకు చెప్పిన కేఎల్ఎస్ఆర్ అనే కంపెనీకి సంబంధించిన ఇష్యూ కావచ్చు. ఆ కంపెనీ
ఆ కంపెనీ బినామీ కంపెనీగా ఒక పత్రికలో ఒక ఒక వ్యక్తి కథనాలు రాయడం, అంటే కేటీఆర్ మనోభావాలకు అనుగుణంగా ఆ కథనాలు రావడం, రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కథనాలు సృష్టించడం, ఆ కథనాల ఆధారంగా మళ్ళీ కేటీఆర్ రంగంలోకి దిగి ఇదిగో సుప్రీంకోర్టులో కేఎల్ఎస్ఆర్ సంబంధించి ఆ సంస్థ పైన దర్యాప్తు జరపాలని ఆదేశించిందనో, దానిపైన పెద్ద పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయను, లేదా కేఎల్ఎస్ఆర్ అనే కంపెనీకి 6,000 కోట్ల రూపాయల 6,000 కోట్ల రూపాయలకు పైగా కాంట్రాక్టులు ఇస్తున్నారనో, ఈ రకమైన ఆరోపణలు చేయడానికి అంటే ముందుగా బేస్ ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇక్కడ ప్రణాళికాబద్ధంగా జరుగుతున్నది ఏమిటంటే, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన హెడ్ క్వార్టర్ ఏమిటి? తెలంగాణ భవన్. సో తెలంగాణ భవన్ కేంద్రంగానే ఈ స్క్రిప్ట్ తయారవుతున్నట్టుగా చెప్తున్నారు. ఈ స్క్రిప్ట్ వెనుక తెలంగాణకు సంబంధించిన ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన ఒక మనిషి, అంటే కేటీఆర్కు నమ్మకస్తుడైన ఒక మనిషి, గతంలో సోషల్ మీడియా డిజిటల్ మీడియాను సారథ్యం వహించిన మనిషి, ఇది 10 ఏళ్ల కాలంలో. అండ్ నెల్లూరుకు సంబంధించిన కేటీఆర్ మిత్రుడు ఒకరు. వీళ్ళిద్దరూ కలిసి ఈ స్క్రిప్ట్ను రచించడం, కేటీఆర్ ఆదేశాలకు అనుగుణంగా వాళ్ళు ఎవరెవరికి ఎంత పంపించాలి, ఏ రకంగా వాళ్ళకు డిస్ట్రిబ్యూట్ చేయాలి ఏమిటి అనేది ఇదంతా కూడా ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్నట్టుగా చాలా డీటెయిల్డ్గా ఇచ్చారు ఈ పోస్టర్లు. ఈ పోస్టర్లో ఎవరెవరు ఏ ఛానల్ ద్వారా, ఏ పత్రిక ద్వారా, ఎవరు ఆ వ్యక్తుల పేర్లు వివరాలు అన్నీ కూడా వాళ్ళు విడుదల చేశారు. తెలంగాణ గళం పేరిట ఇది విడుదలైంది, తెలంగాణ గళం. సరే, తెలంగాణ గళంకు కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉందా లేదా అనే విషయం నాకు తెలియదు, కానీ నేనైతే ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ పార్టీ ప్రాయోజిత ఆరోపణలుగా ఒక పద్ధతి ప్రకారమే చాలా బ్యూటిఫుల్గా దీన్ని అనలైజ్ చేశారు. మనందరికీ తెలుసు, గడిచిన 2 ఏళ్లుగా అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ ఇష్యూ అయినా తీసుకోండి, అది లగచర్ల ఇష్యూ తీసుకోండి, లేదా మరొక ఇష్యూ తీసుకోండి, ఏ ప్రాజెక్టు తీసుకున్నా, ఏ ఇష్యూ తీసుకున్నా అందులో ఏదో కుంభకోణం జరుగుతున్నదనో, లేకపోతే భూములు ఇవ్వడానికి ప్రజలు నిరాకరిస్తున్నారనో, ముందుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు మైండ్ మేకప్ చేస్తున్నారు, ప్రజల్ని మానసికంగా సిద్ధం చేస్తున్నారు. ఈ మధ్య ప్రెస్ మీట్లో ఈ విషయాన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా ఏ రకమైన అభివృద్ధి జరగకుండా ప్రతి క్షణం అడ్డుకోవడమే వీళ్ళ పథకం, బీఆర్ఎస్ పార్టీ పథకం. ఎందుకంటే అభివృద్ధి కార్యక్రమాలు కనుక ముమ్మరంగా జరిగితే రహదారుల వెడల్పు కావచ్చు, జాతీయ రహదారులు కావచ్చు, రేపొద్దున ఫ్యూచర్ సిటీకి నిర్మాణం కావచ్చు, అండ్ పారిశ్రామిక అభివృద్ధి కావచ్చు, ఇవి ఏవీ జరగకుండా వాటిని అడ్డుకోవడానికి సంబంధించి ప్రధానమైనది ఏమిటంటే భూసేకరణ వ్యవహారం. అంటే భూమి లేకుండా ఏ పరిశ్రమ రావడానికి సాధ్యం కాదు, ఎవరు పెట్టుబడులు పెట్టడానికి వీలు కాదు. కనుక బీఆర్ఎస్ పార్టీ చాలా పద్ధతి ప్రకారమే ఒక ప్లాన్డ్గా ఇదంతా నడిపిస్తున్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించిన 2 రోజుల్లోనే ఈ రకమైన ఒక పోస్టర్ను కూడా తెలంగాణ గళం పేరిట విడుదలైంది. థ్యాంక్ యూ వెరీ మచ్.